మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి. మనకు కొద్ది రోజుల లోపల విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపల మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. విడుదల చేసిన వెంటనే వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ప్రయారిటీ ఆర్డర్, కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ కూడా పెట్టేసుకోండి అని రౌండ్ 1 స్టార్ట్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే లేట్ అయింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లేట్ అవ్వడం వల్ల కూడా మనకు స్టేట్ కోటా లేట్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ నీట్ 2026 ఎంబీబీఎస్ ఏయూ అండ్ ఎస్వియు రీజియన్ రెండింటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్, కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఎలా ఇవ్వాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ మన డిస్కషన్ ఒక్కసారి వినండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా కొన్నిటి విషయాల్లో చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, ఈ తప్పులు చేయకండి. ఆ తప్పులు ఏంటి అని అంటే, తక్కువ కాలేజ్ సెలెక్ట్ చేస్తే తక్కువ ఆప్షన్స్. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఈసారి మీకు నచ్చినన్ని కాలేజెస్ పెట్టుకోండి అని చెప్తున్నారనమాట. దానివల్ల మీకు తెలియకుండా తక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే నష్టపోతారు. ఇది ఇప్పుడు తర్వాత ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను క్లియర్గా. రౌండ్ 1 ఆల్ ఇండియా కోటాలో కొద్దిమందికి ర్యాంక్ సీట్ రావాలి, కానీ వాళ్ళు సెలెక్టెడ్గా కొన్ని కాలేజెస్ పెట్టడం వల్ల వాళ్ళకి రాలేకపోయింది. ఇప్పుడు రియలైజ్ అయ్యారు వాళ్ళు, సార్ రౌండ్ 2లో అరే ఆ కాలేజ్ పెట్టాల్సింది, రౌండ్ 2లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. కానీ ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఎందుకంటే రౌండ్ 1లో వచ్చేది మనకు బెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రౌండ్ 2లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెతుక్కోవాలి, అలా ఉంటుంది. కాబట్టి ఈ తప్పులు మాత్రం చేయకండి. తక్కువ కాలేజెస్ని అస్సలు సెలెక్ట్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సొల్యూషన్ ఏంటి సార్ అంటే, మొత్తం కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి. సార్ మొత్తం కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే మాకు బాగలేనివి వస్తే కష్టం కదా అని మీకు డౌట్ రావచ్చు. బాగలేనివి ఎప్పుడు వస్తుంది అని అంటే, మీ ర్యాంక్ పెద్ద ఉన్నప్పుడు పైన మంచి కాలేజీలు పెట్టాలి, కింద బాగలేనివి అంటే మీ దృష్టిలో, సార్ నాకు చాలా దూరం సార్ ఆ కాలేజీలో కొంచెం ఫ్యాకల్టీ మీకు అర్థమవుతుంది కదా, మీ డ్రీమ్ కాలేజెస్ కాకుండా వేరే కాలేజెస్ అవి నార్మల్ కాలేజ్ అనిపిస్తుంది సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అనిపిస్తే అవి కింద పెట్టాలి. డ్రీమ్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ, కర్నూలు ఇవన్నీ పైన పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు పైనుంచి చూసుకుంటూ వచ్చినప్పుడే ఇవేవి రాకుండానే కింద కాలేజ్ వస్తుంది. అయితే ఇంకొకటి, నార్మల్ కాలేజెస్ ఫస్ట్ పెట్టారని ఇంకొక తప్పు చేయొద్దు. అదేంటి అంటే, నార్మల్ కాలేజీలే పైన పెట్టారనుకోండి, మీ డ్రీమ్ కాలేజీలు కింద పెట్టారనుకోండి, ఫస్ట్ వాటికి అలాట్ చేస్తుంది, నార్మల్ కాలేజే వస్తుంది. ఓకేనా? ఒక కాలేజ్ నార్మలా గుడ్డా అని ఎప్పుడు చెప్తాము అని అంటే, పేషెంట్ ఇన్ఫ్లో, తర్వాత ఫ్యాకల్టీ, ల్యాబ్స్, తర్వాత దాని యొక్క హిస్టరీ, మంచి మంచి టాపర్స్ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, పీజీ సెలెక్షన్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకుని జనరల్గా చెప్తాం అనమాట. పేషెంట్ ఇన్ఫ్లో ఇవన్నీ చూస్తారు. ఓకేనా? నార్మల్ కాలేజీలు పైన పెట్టొద్దు, మంచి కాలేజీలు పైన పెట్టాలి. మీ ర్యాంక్ ఎంతనే ఉండండి, నార్మల్ కాలేజీలు కింద పెట్టాలి. అలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా చెప్తాను క్లియర్గా మీకు 1 by 1. ఫస్ట్ కాలేజెస్ని నేను ఎలా చూడాలి అని అంటే, ఒకసారి ప్లేస్ చూసుకోండి. మీరు ఇప్పుడు వైజాగ్ ఉన్నారా, విజయవాడ ఉన్నారా, కర్నూలు ఉన్నారా, గుంటూరా, ఒంగోలా, ఇలా చూసుకోండి క్లియర్గా. ప్లేస్, టాప్ ర్యాంకర్స్, లాస్ట్ ఇయర్ మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారు, ఇలా ఆలోచించండి. మీకు రూట్ క్లియర్ అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ ఎందుకు టాప్ అంటే, మనం ఎయిమ్స్ ఢిల్లీని వెళ్ళి ఎవరేం చూడరు కదా. సరే, ఫ్యాకల్టీ అంటే కొంత స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తాం, కానీ పేరెంట్ ఒక సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్ చెప్తారు. చూడండి, ఆల్ ఇండియా టాపర్స్ మ్యాక్సిమం చూడండి రౌండ్ 1 కట్ ఆఫ్ అందరూ ఎయిమ్స్ ఢిల్లీకే వెళ్తారు. ఎందుకంటే ఎయిమ్స్ ఢిల్లీ గురించి సెర్చ్ చేస్తే అందులో ఉన్న ఫెసిలిటీస్, తర్వాత దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ, పీజీ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి అనమాట కంపేర్ విత్ అదర్స్. అందుకని దానికి ఎక్కువ డిమాండ్, సింపుల్ అంతే ఇక. ఓకేనా? సో ప్లేస్, టాప్ ర్యాంకర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో లాస్ట్ ఇయర్ మీరు చూడండి. ఒక ఇయర్ డౌట్ ఉంటే ఇంకో 2025-24 అలా చూసుకోవచ్చు మనం. ఓకేనా? జాయినింగ్ బట్టి చెప్పొచ్చు. ఇంకొకటి, డిస్టెన్స్ అండ్ అడ్రస్ కూడా తెలుసుకోండి. కాలేజీది ఎంత దూరం అవుతుంది ఏంటి అనేది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ బాగుండాలి. ఫ్యాకల్టీ బాగున్నారా లేదా తెలుసుకోవాలి. ల్యాబ్స్ ఎలా జరుగుతున్నాయో లేవో తెలుసుకోవాలి. తర్వాత పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఆ కాలేజీకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, హాస్పిటల్కి మెడికల్ కాలేజ్ విత్ హాస్పిటల్ ఉంటుంది కదా. సో
దానికి పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. తర్వాత గౌటా ప్రైవేటా తెలుసుకోవాలి. మనం గౌట్ అయితే చాలా తక్కువ ఫీజు తోటి మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. ప్రైవేట్ అయితే కొంత ఎక్కువ ఫీజు ఉంటుంది. కొన్ని గవర్నమెంట్తో పోలిస్తే కొన్ని ప్రైవేట్ బాగానే ఉంటాయి. కానీ గవర్నమెంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. పేషెంట్స్ దగ్గర అక్కడిక్కడ ఎవరు రిస్ట్రిక్షన్ చేయరు. కానీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి వస్తారు కదా ప్రజలు. సో వాళ్ళ దగ్గరికి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని సింపుల్గా పంపించారనమాట. కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటుంది. అది చూసుకోండి, గవర్నమెంటా ప్రైవేటా అని పేషెంట్ ఇన్ఫ్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు మీకు ఒక 5 కాలేజీలు వస్తున్నాయని అర్థమైంది మీ ర్యాంక్కి. మనకు వందల కాలేజెస్ ఏం లేవు కదా ఆంధ్రప్రదేశ్లో. వందల ఎన్ఎంసీ ఇచ్చిన దాన్ని బట్టి 40 ఉంటుంది. అందులో డీమ్డ్ ఎయిమ్స్ అవి తీసేస్తే 37 వరకు వస్తాయి కదా, 37, 38 అవి రిమూవ్ వేరేవి తీసేసుకుంటే. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ఎంసీ ఆ కాలేజ్ లిస్ట్ కూడా నేను వీడియో చేశాను చూడండి. ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో 40 ఉంటాయి. గవర్నమెంట్ ఎన్ని, ప్రైవేట్ ఎన్ని, ఆ తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయని వెరీ క్లియర్గా ఇచ్చాను. సో మీరు ఏం చేస్తారు అని అంటే మీ ర్యాంక్కి ఒక కాలేజీ ఈ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ కాలేజీలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ను, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, డిస్టింక్షన్స్ ఎంతమంది వస్తున్నారు, తర్వాత పీజీ ఎంతమంది క్లియర్ చేస్తున్నారు, సీనియర్స్ ఫ్యాకల్టీ బాగున్నారా ఏంటి అనేది క్లియర్గా మనం ల్యాబ్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఏ కాలేజ్ అయినా సరే తీసుకోండి, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. 100% ప్లస్ ఉన్న కాలేజ్ ఏది ఉండదు, 100% మైనస్ ఉన్న కాలేజ్ కూడా ఏది ఉండదు. ఇలా ఆలోచించండి. సార్ ఇప్పుడు ఆ కాలేజ్ ప్లేస్ అవన్నీ మేము ఎలా తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఎంబీబీఎస్ కాలేజెస్, ఆయుష్ కాలేజెస్, వెటర్నరీ కాలేజెస్ ఇవన్నీ ఎలా చూడాలో చెప్పాను. దీంట్లో కూడా నేను చెప్తాను, లాస్ట్లో చూపిస్తాను ఎలా తెలుసుకోవాలనేది. ఇవి దృష్టిలో పెట్టుకోండి ఈ పాయింట్స్. ఇంకా మీకు ఏమన్నా అనిపిస్తే అది యాడ్ చేసుకోండి క్లియర్గా. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏం చెప్తుంది అని అంటే క్లియర్గా చెప్తున్నా చూడండి. మీకు ర్యాంక్ ఎంత అన్నా రాని, టాప్ 1 అన్న రాని, 10 అన్న రాని, 1000 అన్న రాని, 10,000 అన్న రాని, 1 lakh అన్న రాని, 10 లక్షల ర్యాంక్ అన్న రాని, ఎంత అన్న రాని, ఏమంటుంది అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే క్వాలిఫై అయ్యారు కదా, మీకు కావలసినట్టు నచ్చినట్టు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి అని చెప్తుంది. అంతేగాని ఇగో బాబు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు మంచి కాలేజే ఫస్ట్ పెట్టు, ఈ కాలేజ్ నార్మల్ కాలేజ్ కదా అది తర్వాత పెట్టని ఎవరు అలా ఉండదు అనమాట. ఓకేనా? సో మీకు నచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ని పెట్టడం అనమాట. అప్పుడు అలా పెడితే ఏమవుతుందంటే వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ర్యాంక్ ఆర్ మెరిట్ని బేస్ చేసుకుని అలాట్మెంట్ ఇస్తుంది అనమాట. ఎలానన్నా సరే అంటే ర్యాంక్ ఆర్ అలాట్మెంట్ అంటారంటే ఫస్ట్ మంచి టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏం అడుగుతున్నాడో చూస్తుంది అంతే. అతను టాప్ కాలేజ్ అడుగుతున్నాడా, నార్మల్ కాలేజ్ అడుగుతున్నాడా అవే పట్టించుకోదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్, మంచి టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ ఏ కాలేజ్ అడిగినా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడిగిండా, ఆల్రెడీ ఫుల్ సీట్లు ఉన్నాయి, ఫస్ట్ ఈ స్టూడెంట్ ఉన్నాడు ఇచ్చేస్తుంది అనమాట. అలా ఆ ఫస్ట్ ర్యాంక్ అయిపోయిన తర్వాత సెకండ్ ర్యాంక్కి వస్తుంది, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్కి, తర్వాత థర్డ్ ర్యాంక్ స్టూడెంట్కి, తర్వాత 4th ర్యాంక్ స్టూడెంట్కి, తర్వాత 5th ర్యాంక్ స్టూడెంట్కి, అలా అనమాట. అలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ 10 ర్యాంకర్లు 10 వాళ్ళే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకున్నారు అనుకోండి. 11వ ర్యాంక్ స్టూడెంట్కి ఏమవుతుంది అని అంటే అది మిగిలవు కదా సీట్లు, ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్లు అయిపోయినాయి అని చెప్పేసి వేరే కాలేజ్ అలాట్ చేస్తుంది నువ్వు పెడితే. అలా అనమాట ర్యాంక్ మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సార్ ఇప్పుడు ర్యాంక్ 1 వచ్చిండు. ర్యాంక్ 1 వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తాడు, కొన్ని కాలేజెస్ ఇస్తాడు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, కర్నూలు, ఎన్ఆర్ఐ ఇలా ఇస్తాడు. ర్యాంక్ ఫస్ట్ కాబట్టి ఆ ఫస్ట్ అడిగిన వెబ్ ఆప్షన్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడిగింది కదా ఇచ్చేస్తుంది. ఇలా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. అంతేగాని మీ ర్యాంక్ పెద్ద ఉంది, నీకు పెద్ద ఉన్న ర్యాంక్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంత మంచి కాలేజ్ ఎందుకు పెట్టావు, నీకు ఇవ్వము అని అలా చెప్పదు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ ఉంటే 1,00,000 ర్యాంక్ వచ్చినా 10 లక్షల ర్యాంక్ వచ్చినా నీవు అడిగితే ఇచ్చేస్తుంది. ఉంటే సీట్ ఉంటే ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది అది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఇది నార్మల్ కాలేజ్ అని, ఇది టాప్ కాలేజ్ అని ఏం తెలియదు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టూడెంట్ ఏంది ఈ కాలేజ్ పెట్టిండు ఇది ఇవ్వను అలా ఉండదు అనమాట. దానికి ఏం తెలియదు. మనం ప్రయారిటీ ఎలా ఇస్తామో అలాట్మెంట్ అలా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నీ ర్యాంక్ 10 లక్షలు ఉంది, నువ్వు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలని పెట్టినావు ఫస్ట్ ఆప్షన్, ఒక సీట్ ఉంది ఎవరు అడగలేరు, మనకు మంచి అదృష్టం బాగుండి ఒక సీట్ మిగిలింది నీకు ఇచ్చేస్తారు. కానీ అదే ఇస్తారు. ఇది పాసిబిలిటీ అనమాట. సార్ అలా అడగకుండా ఎందుకుంటారు అనేది అది వేరే విషయం, అది అడుగుతారా అడగరనేది వేరే విషయం. కానీ ఉంటే మాత్రం ఇస్తారు కాబట్టి పెట్టాలి, మనం మంచి కాలేజీ పెట్టాలన్నమాట. ఓకేనా? ఎనీ ర్యాంక్ స్టూడెంట్ టాప్ 10 లక్షల లక్షణ ఏదైనా సరే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే టాప్ కాలేజ్ అంటే సార్ టాప్ కాలేజ్ అంటే నీ డ్రీమ్ కాలేజ్,
ఇప్పుడు నీ డ్రీమ్ కాలేజీని ఫస్ట్ పెట్టాలి పైన, నీ డ్రీమ్ కాలేజీలు. సార్ నాది ఆంధ్ర మెడికల్ కాలేజ్ నా డ్రీమ్ కాలేజ్ అంటే ఫస్ట్ అది పెట్టు. లేదు సార్ నాకు కర్నూలు మెడికల్ కాలేజ్ నా డ్రీమ్ కాలేజ్ సార్, ఎందుకంటే నేను కర్నూలు నా కాలేజ్ పక్కనే ఉంటాను, నాకు అదే కావాలి సార్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినా వెళ్ళను అంటే ఫస్ట్ కర్నూలు పెట్టు. సార్ నేను రంగరాయ మెడికల్ కాలేజీ నాకు ఇష్టం సార్, నాకు రంగరాయతో కంపారిజన్ నాకు ఏది ఇష్టం లేదంటే అదే ఫస్ట్ పెట్టు. అలా అనమాట నీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి. నెక్స్ట్ నీకు అడ్జస్ట్ అవుతాం, అది రాకుంటే ఇదైనా జాయిన్ అవుతా సార్, ఇది రాకుంటే ఇదైనా జాయిన్ అవుతా, ఇది రాకుంటే ఇదైనా జాయిన్ అవుతా సార్, లాస్ట్కి ఏదో ఒక కాలేజ్ నాకు కావాలి ఎంబీబీఎస్ చేయడానికి అని అనుకుంటే అప్పుడు అడ్జస్ట్ అయ్యే కాలేజీలు కింద పెట్టాలన్నమాట. ఇది ఒక్కటి ఫాలో అయితే సరిపోతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, కరెక్ట్ మెథడ్ చెప్తా చూడండి. ఒక స్టూడెంట్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్ డ్రీమ్ అనమాట, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ డ్రీమ్, తర్వాత కర్నూలు, తర్వాత రంగరాయ, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, తర్వాత ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఇవి డ్రీమ్ అనమాట. ఇవేవి రాకుంటే కింద ఇక నార్మల్గా పెట్టుకుంటే వెళ్ళండి, ఏదో ఒక దాంట్లో సీట్ వస్తే నేను జాయిన్ అయిపోతా అని కింద పెట్టాడు అనమాట. ఇది కరెక్ట్ మెథడ్. అప్పుడు కౌన్సిలింగ్ ఏం చేస్తుంది, పైన ట్రై చేస్తుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉందనుకో ఇచ్చేస్తుంది. నీ ర్యాంక్ ఎంతన్నా ఉండను, అక్కడ సీట్ ఉంది, నువ్వు అడుగుతున్నావు, నీ దగ్గరకు వచ్చేసరికి కౌన్సిలింగ్ ప్రాసెస్ నీ దగ్గరకు వచ్చేసరికి సీట్లు మిగిలినాయి, నీకు ఇచ్చేస్తుంది. ఇది మిగిలకుంటే దీన్ని చూస్తుంది గుంటూరు, ఇది ఇక్కడ సీట్లు లేకుంటే కర్నూలు చూస్తుంది, కర్నూలు మెడికల్ కాలేజ్ లేకుంటే రంగరాయ చూస్తుంది, రంగరాయ లేకుంటే గవర్నమెంట్ ఒంగోలు చూస్తుంది. అలా చూసుకుంటూ వచ్చి ఎక్కడ అలాట్ అయితే అక్కడ ఇచ్చేస్తుంది, ఇక కింద చూడదు అప్పుడు. ఇక ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. లేదు సార్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కాదు నాది గుంటూరు మెడికల్ కాలేజ్ నా డ్రీమ్ అంటే ఫస్ట్ నువ్వు గుంటూరు పెట్టు. గుంటూరు తర్వాత నాకు కర్నూలు మెడికల్ కాలేజ్ ఇష్టం సార్ అంటే ఫస్ట్ నెక్స్ట్ కర్నూలు పెట్టు. నాకు అసలు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇష్టమే లేదంటే నువ్వు కింద పెట్టుకో. నీ డ్రీమ్ కాలేజ్ కానప్పుడు నువ్వు కింద పెట్టుకోవాలన్నమాట. కానీ అన్ని కాలేజెస్ పెట్టాలి చూడండి, తక్కువ కాలేజెస్ పెడితే మీకు సీట్ రాకపోవచ్చు, అది ఎలానో చెప్తాను. ఇది ఒక మెథడ్. ఇంకొకటి మిస్టేక్ ఎలా చేస్తారో చెప్తా చూడండి. మా ర్యాంక్ పెద్దది, నా ర్యాంక్ 1,00,000 సార్, ఎలాగో ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాదు, టాప్ కాలేజ్ ఎలాగూ రాదు, సో లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే నాకు ఈ కొన్ని కాలేజెస్ వచ్చేట్టున్నాయి, కొంచెం నార్మలే, నేను అవే ఫస్ట్ పెడతా అని అనుకున్నావు అనుకో, నీకు అవే అలాట్ చేస్తారు. నీకు బెస్ట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉన్న ఇవ్వరు. చూడండి ఎలా జరుగుతుందో, 1, 2, 3, 4 అని పెట్టినావు, ఇవి నీకు వచ్చే పాసిబిలిటీ ఉంది, నీకు వస్తాయి, కానీ నీకు ఇష్టం లేదు ఇవి. నీ డ్రీమ్ ఏమో ఆంధ్ర మెడికల్ కాలేజో రంగరాయనో గుంటూరో ఉంది, కానీ నువ్వేం చేసినావు, తప్పు చేస్తున్నావు. ఇక్కడ ఎలా తప్పు చేస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు సార్, కానీ నాకు అవి వస్తాయి కదా, ఎందుకు వచ్చిన గొడవ, నాకు ఇష్టం లేకున్నా సరే నాకు వచ్చే కాలేజీలు పెడతా అంటే ఏమవుతుందంటే కౌన్సిలింగ్ ఏం చేస్తుంది, పైనుంచి చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ అలాట్ ఉంటే ఇస్తుంది, లేకుంటే సెకండ్కి వెళ్తుంది, సెకండ్ ఉంటే ఇస్తుంది, థర్డ్కి వెళ్తుంది. సరే 4th వచ్చింది అనుకో, 4th నీకు ఎలాగో ఇష్టం లేదు, అది వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ని బట్టి అనుకొని 4th నీకు అలాట్ అయింది. 4th నీకు అలాట్ అయితే ఇక్కడతోటే కౌన్సిలింగ్ స్టాప్ అయిపోతుంది. ఇక ఈ 5th కాలేజ్ 6th 7th నీ డ్రీమ్ కాలేజ్ అనుకో, నువ్వు 4th అలాట్ అయింది, ఇక్కడతోటి కౌన్సిలింగ్ ఆగిపోతుంది అనమాట. నీకు 5th వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు, 6th వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు, 7th వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు, 8th వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇక్కడ కాలేజ్ అలాట్ అయింది కదా, కౌన్సిలింగ్ అనుకుంటుంది ఈ స్టూడెంట్కి 4th కాలేజే చాలా ఇష్టమేమో, అందుకే ప్రయారిటీ ఇచ్చిండేమని చెప్పేసి సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది అనమాట. అందుకని ఇవి పైన పెట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ 5th వచ్చే అవకాశం ఉందనుకో, ఇది ఇచ్చేస్తుంది. అప్పుడు నార్మల్ కాలేజీలు ఇవ్వదు, మంచి కాలేజే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే మీ డ్రీమ్ కాలేజీలు కింద పెడితే అవి వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు అనమాట. అందుకని మీకు నచ్చిన కాలేజీలు పైన పెట్టాలి, నచ్చిన కాలేజీలు కింద పెట్టాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ మిస్టేక్స్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే తక్కువ కాలేజెస్ సెలెక్ట్ చేస్తే నష్టం జరుగుతుంది. ఎలా నష్టం జరుగుతుందో చూడండి. ఒక స్టూడెంట్కి 30,000 ర్యాంక్ ఉంది, ఇంకొక స్టూడెంట్కి 30,001 ర్యాంక్ ఉంది. ఈ స్టూడెంట్ ఏం చేసిండు, లేదు సార్ నేను 5 కాలేజీలు పెడతా సార్, నాకు 5 కాలేజీల్లో ఇవే ఇష్టం, నాకు వేరేది 5 కాలేజీలనే వస్తుంది, 5 కాలేజీలో నాకు ఇష్టమని పెట్టాడు అనుకోండి. కౌన్సిలింగ్ చూస్తుంది 1 లేకపోతే 2, 3, 4, 5 చూస్తుంది. 5 తర్వాత ఆప్షన్స్ ఏం లేవు కదా, 5 తర్వాత రాకపోతే నాట్ అలాటెడ్ అని చెప్పేస్తుంది. ఇక ఎందుకంటే 5 సార్లు 5 కాలేజీలే చెక్ చేస్తుంది, నో సీట్ అంటారు. ఈ స్టూడెంట్ డిసప్పాయింట్ ఉంటాడు. ఇప్పుడు 30,001 ర్యాంక్ దగ్గరకు వద్దాం, నియర్లీ సేమ్ కదా, 30-31 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. ఇతను ఏం చేసిండు, ఒక 10 కాలేజీ మొత్తం పెట్టిండు. మొత్తం పెడితే ఇతను కూడా 5 రాదు, 6th కూడా రాదు, 7th కూడా రాదు, 8th రాదు, 9th వచ్చింది. ఇతనికి సీట్ అలాట్ అయింది. ఎందుకంటే ఇతను ఏం చేసిండు అంటే అన్ని కాలేజీలు పెట్టేసరికి ఏదో కాలేజ్ అలాట్ అయింది, ఇతను తక్కువ కాలేజీలు పెట్టేసరికి అక్కడి వరకు చూసి ఆగిపోయింది అనమాట కౌన్సిలింగ్. ఇది నష్టం జరుగుతుంది. అందుకని అప్పుడు ఏమనుకుంటాడు, సార్ నాకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంది, ఆ స్టూడెంట్కి సీట్ వచ్చింది, నాదే మంచి ర్యాంక్ సార్, నాది 30,000, కానీ నాకు సీట్ రాలేదని చెప్తారు. నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే తక్కువ కాలేజెస్ పెట్టినావు, అతడు పెట్టినని పెట్టలేదు, అతనికి సీట్ వచ్చింది. ఇప్పుడు ఇతను అడిగితే ఏమంటాడు, ఈ టాప్ 5 కాదు, నాకు ఏ ఒక్క కాలేజ్ వచ్చినా జాయిన్ అయిపోతే, నేను అనవసరంగా మిస్టేక్ చేసిన అని చెప్పేసి రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలని ట్రై చేస్తాడు. అప్పటికే సీట్లన్నీ అయిపోయి ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. రౌండ్ 1లోనే మనకు పట్టుకోవాల్సింది మంచి
సీట్ని. రౌండ్ 1లో మిస్ అయితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోవాలి, అలా ఉంటుంది పొజిషన్. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా రాసుకోవాలో చెప్తా చూడండి. ఒక నోట్స్ తీసుకోండి, అన్ని కాలేజెస్ నేమ్స్, కోడ్స్, అడ్రస్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, ఎవ్రీ పాయింట్ పాజిటివ్ నెగిటివ్ అన్ని నోట్ చేసుకోండి. తక్కువ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం తక్కువ ఆప్షన్స్, ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలి మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ పాసిబిలిటీ చెప్తా చూడండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటారు అంటే పేరెంట్స్ కొంతమంది అన్ని గవర్నమెంటే పెడతారు, తర్వాత ప్రైవేట్ పెడతారు. ఎందుకంటే మాకు ఫీజు ఇంపార్టెంట్ సార్, బ్రాండ్ నాకు గవర్నమెంట్ బ్రాండ్ ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ పెడతారు. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏం చేస్తారంటే కొద్దిమంది పేరెంట్స్ టాప్ గవర్నమెంట్ పెడతారు, నెక్స్ట్ టాప్ ప్రైవేట్ పెడతారు, నెక్స్ట్ నార్మల్ గవర్నమెంట్ పెడతారు, నార్మల్ ప్రైవేట్ పెడతారు. ఇలా పెట్టుకోవచ్చు ఒక ఆప్షన్. నేను పెట్టేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. థర్డ్ పాసిబిలిటీ ఏం చేస్తారంటే ప్లేస్ బేస్ చేసుకొని పెడతారు. కొద్దిమంది సార్ అమ్మాయి సార్ ఇక్కడ ఇది ఉమెన్స్ కాలేజే ఉంది, నేను ఇక్కడనే జాయిన్ చేస్తాను సార్, అక్కడ నాకు వేరేది వచ్చినా నేను పంపించను, ఇలా అనమాట. కొద్దిమంది ప్లేస్ కొన్ని పారామీటర్స్ తోటి టార్గెట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడతారు మై డియర్ స్టూడెంట్స్. సో ఇలా ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి ఫీజు ఏం లేదు. క్లియర్గా యాజ్ ఎ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నా. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా కాలేజ్ ప్రయారిటీ మొత్తం నేనే రాస్తాను ఇక్కడగా, అది మీకు రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. సీట్ వచ్చే వరకు, జాయినింగ్ ప్రాసెస్ వరకు మీకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, నేను ఆల్రెడీ కాలేజీది గురించి చెప్పాను ఎలా సార్ ఇప్పుడు మేము రాసుకోవాలి, అడ్రస్ రాసుకోవాలి ఎలా అని అంటే ఇది క్లియర్గా నేను చేశాను. ఇక్కడ చూడండి వెబ్సైట్లో మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ఇగో అడ్రస్ ఉంటుంది చూడండి. అన్ని కాలేజీలు, గుంటూరు మెడికల్ కాలేజ్ అడ్రస్ ఉంటుంది గుంటూరు, ఓకే, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇలా అడ్రస్ ప్లేస్ అన్ని నోట్ చేసుకోండి. ఈ కాలేజెస్ ఎలా చూసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.